నెలల క్రిందట ఇదే కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇదే ప్రెస్ మీట్ లో నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి విషయం ఏం మాట్లాడానో వినండి. నీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మొత్తం చూడండి మీరు. ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 17 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా. ప్రజాశాంతి పార్టీలో చేరుకోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ. విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్, వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమేనంటే జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తున్నారు. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు. మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి. మోదీ నమ్మనాడు వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నాడు. ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, నల్గొండ ఇవన్నీ కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ ని అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే, లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. ఏ ప్రశ్న అడిగినా మోదీకి ఒకటే జవాబు, జై శ్రీరామ్ అనని వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఏం జరగబోతుందో ఆలోచించండి. పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ఫ్ డిఫెన్స్ కి. కనీసం 5 బుల్లెట్లు ఉన్నది. దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, కానీ దౌ షల్ నాట్ డిఫెండ్ అన్నది ఎక్కడ? నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబిల్లో ఉంది, కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. ముస్లింలకి ఆర్డర్స్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ముస్లిం మొలనాల్స్ కి, ముస్లిం లీడర్స్ కి. వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే మీరు జై అల్లాహ్ ఓ అక్బర్ అని వాళ్ళని చంపండి. ఇలాంటోడా మీకు ప్రధానమంత్రి కావాలి? విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, జై శాంతి అనండి, జై ప్రజాశాంతి అనండి. ఆంధ్రప్రదేశ్ లో మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేని కనీసం 100 మందిని గెలిపించారు. పవన్ కళ్యాణ్
ఇస్తున్నాను నేను. ఇదే మీకు చివరి ఆఫర్. ఇప్పుడు అర్థమైందా అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని? మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని 2008-9 ప్రజారాజ్యం కలిపేస్తారని అన్నా. కలిపిస్తారా లేదా? 2011లో మీకు 15 నుంచి 20 సీట్లు వస్తాయన్నారు. 18 సీట్లు వచ్చాయా లేదా? 2009లో మీకు 15 నుంచి 20% మధ్యలో వస్తాయన్నారు ఓట్ బ్యాంక్. మీకు 18% ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా? నా మాటలు ప్రవచనాలు రాజశేఖర రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి నన్ను చిత్రహింసలు చేస్తున్నందుకు మొక్కలు అయిపోతాయి. నీ మొక్కలు దొరకమని 100 సార్లు అన్నారు. మొక్కలు అయిపోయాడే లేదా? మొక్కలు దొరకలేదా? కేసీఆర్ చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు ఓడిస్తామన్నా. ఓడించావా లేదా? ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నాడు. మీ ఛానల్స్ అన్ని లైవ్ ఇచ్చాయి. సీఎం అయ్యాడా లేదా? ఒక్క ఓటు లెక్క పెట్టక ముందు వెంటనే తమ్ముడు వచ్చిందా ఎలక్షన్ కమిషన్ నేను ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాను. ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి? దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న మోదీ తొత్తులు. మోదీని ఢీకొనాలంటే, రాష్ట్రాన్ని రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే, ఎకానమీని డబుల్ చేయాలంటే మోదీ ఏమన్నాడు? రూపాయి డాలర్తో సమానం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు $1 మన రూపాయి 84-85 రూపాయలు. ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. రూపాయి పడిపోయింది. ఎకానమీ 5 ట్రిలియన్ ఎవ్రీ 5 years అన్నాడంటే 5 ట్రిలియన్ ఇప్పుడు 10 ట్రిలియన్ అవ్వాలి. సరికదా? 10 సంవత్సరాల క్రిందటి జీడిపి కంటే ఈ రోజు జీడిపి తక్కువ, 2.7 ట్రిలియన్. అప్పుడు ఉన్నది సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు. ఇప్పుడు మోదీ చేసింది నెలకి 1,10,000 కోట్ల అప్పు. ఒక కుటుంబానికి 5 ఉంటే 5 కోట్ల అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వెయిటింగ్ న్యూస్ పబ్లిష్ చేశారు. ఒక కుటుంబానికి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. చైనా ప్రపంచం 100 దేశాలకు అప్పిస్తుంది. మనమేమో అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టలేని పరిస్థితి. ఎవరు కావాలి? వెలుగు కావాలా? చీకటి కావాలా? చీకటి కావాలంటే మోదీ తొత్తులైన టీడీపీ, జనసేన, వైసీపీ. వెలుగు కావాలంటే దేవుని దూతలు, డాక్టర్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ. జై శ్రీరామ్ అనకపోతే చంపియండి, నరికియండి, పర్వాలేదు అన్నవారందరూ మోదీ తొత్తులైన 3 పార్టీలకు ఓటేయండి. లేదు, కొందరు జై హనుమాన్ అంటారు, కొందరు జై అని తీసుకోటి దేవతలు అంటారు, కొందరు అల్లాహ్ అక్బర్ అంటారు, కొందరు ప్రైజ్ ద లార్డ్ అంటారు. డెమోక్రసీలో ఎవరికి కొందరు నాస్తికులు, గద్దరాని లాంటి వారు అన్ని పార్టీల్ని కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలు అనేక ఉన్నాయి. అందులో ఒకటి, నాస్తికుడిని అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీలో మీకు అవకాశం ఉంది. మీ మతంతో మాకు సంబంధం లేదు, మీ కులంతో మాకు సంబంధం లేదు, మీ ప్రాంతంతో మాకు సంబంధం లేదు. మీరు ఎవరైనా పర్వాలేదు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి. పవన్ కళ్యాణ్ మరోసారి విను, వాడిచ్చిన 24 సీట్లు మేము కుక్కలవా? వాడు దుమ్ములు వేస్తే నరకరా, తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలవా? 15-20 సీట్లు కమ్ముడుపోవడానికి. మరి ఇప్పుడు కుక్కవా? చీ అంటున్నారు. ఒకసారి చదువు, ఆ కామెంట్స్ చదువు. లక్షలు కాదు, దాదాపు 2 కోట్ల కామెంట్స్ ఉంటాయి ఇప్పటికి. కింద కామెంట్స్ చదువు పవన్. ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు. ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు. మన ఇద్దరిని కలమని జనాలు కోరుకుంటున్నారు. నీకు ఓట్ బ్యాంక్ లేదు, నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు. నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు, బీజేపీని తిట్టావు, సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నా, బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు. ప్రజలు చీ అంటున్నారు. అలాంటి బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు బైబిల్లో అంటున్నాడు. సత్యం కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు, ప్రజల కొరకు బ్రతుకు, కులాల
మతాలకు అతీతంగా ఉన్న వారి కొరకు బ్రతుకు. మోదీ తొత్తుగా బ్రతకొద్దు, చంద్రబాబు బికారోళ్ళకు బ్రతకొద్దు. మనకేం కర్మ? నీకు 24 కాదు, నేను 3 రెట్లే. అప్పుడు 48 అన్నాను, ఇప్పుడు 72 సీట్లు ఇచ్చి 27% ఉన్న కాపులు, అంటే 30% ఉన్న కాపులు 50 మందిని 175లో 30% ఎంత, 50 మంది కాపులు నిలబెట్టి 70-80 మంది బీసీలు నిలబెట్టి నేను గెలిపిస్తా. ఎంత ఖర్చైనా పర్వాలా. నేను చెప్తే ఏ కంపెనీ వాడు 10 కోట్లు ఇవ్వడం, 100 కోట్లు ఇవ్వడం నీ పార్టీకి. నేను గెలిపిస్తా. 72 జనసేనకి టికెట్లు ఇస్తా. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నేను ఎంపీ అయి ఫారెన్ మినిస్టర్ అవుతా, నిన్ను ముఖ్యమంత్రి చేస్తా. నీకు కాపుల పట్ల, బీసీల పట్ల, దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే కాపు నాయకుడైన వంగవీటి రంగాలు చంపించిన రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా. సిగ్గు ఉంటే, మానవత్వం ఉంటే, బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం, ప్రేమ ఉంటే, జన సైనికులారా వింటున్నారా? ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు? సీట్లు మేమిస్తాం. వాడు 24 ఇచ్చాను, నీకు 72 ఇస్తాం, 3 రెట్లు. వాడు 100 కోట్లు ఇప్పిస్తే మేము 1000 కోట్లు ఇప్పిస్తాను. ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు? గూగుల్ ఎవరా, మైక్రోసాఫ్ట్ ఎవరా? లక్షల కోట్లు ఉన్నారు. నీకెంత డబ్బు కావాలి? ఓట్లు చీలొద్దని కాంగ్రెస్ లేదు, ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేదు. దేశంలో శాపగ్రస్తులు అవుతారు, ఎందుకంటే బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసి బీజేపీ తొత్తులకు ఓట్లేసిన వాళ్ళందరూ ఇప్పుడున్న 3 పార్టీలు శాపగ్రస్తులు అవుతారు. వినండి ఈ మాట, వినండి. 100లో 120. మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి, ఈ నరహంతకులకి, చంపేద్దామన్న వాళ్ళకి ఓటేయండి. లేదా ప్రజాశాంతిని కోరు. శాంతి, ఇంట్లో శాంతి, కుటుంబంలో శాంతి, వీధిలో శాంతి, గ్రామంలో శాంతి, హృదయంలో శాంతి, మనస్సులో శాంతి, దేశంలో శాంతి. అంటారు కదా, శాంతి శాంతి ఓం శాంతి అని. నిజంగా శాంతి కావాలా? ఆ ఓం శాంతి కావాలా? హిందువులారా శాంతి కావాలన్న వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో వచ్చారు. ముస్లింలారా మీకు ఇంకొక దిక్కు లేదు. టీడీపీకి, వైసీపీకి, జనసేనకి ఓట్లేస్తే మీరు డైరెక్ట్గా ఇంక మోదీకే ఓట్లేసినట్టు, ఎన్డీఏకే ఓట్లేసినట్టు. మీకు ప్రజాశాంతి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ లేదు, కొన్ని ఉంటే వేయడానికి. తెలంగాణలో నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చాను, కర్ణాటకలో ఇచ్చాను. ఇక్కడ కాంగ్రెస్ లేదు కదా. మా షర్మిల ఏదో కుటుంబ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చింది, అదేదో 1-2% ఓట్లు చేర్చకండి. ఈసారి మాత్రం కాంగ్రెస్ కానీ, బిఎస్పీకి కానీ, సిపిఐ సిపిఎంకి కానీ, ఇంకెవరో చిన్న చిన్న పార్టీలు, ఆయన ఏదో పార్టీ పెట్టాడు, ఓ పార్టీలో చేరాడు, అది కూడా ఆర్ఎస్ఎస్ పార్టీ. పాపం ఆ పేరే మర్చిపోయాను. ఉదిత్ రాజ్, జై భారత్ నేషనల్ పార్టీ. ఉదిత్ రాజ్ ఆయన బీజేపీ ఎంపీ, ఆర్ఎస్ఎస్. ఆయన పార్టీలో వెళ్ళి మన జేడీ లక్ష్మణ్ తమ్ముడు చేరాడు. వద్దు తమ్ముడు, నీకు నీతి నిజాయితీ ఉందనే నేను ఆశించాను, వచ్చేసేది. ఆ పార్టీ నీకే ఓట్లు చేర్చకండి. ఆయన ఎక్కడ నిలబడినా మనం గెలిపిద్దాం అని నేను అన్నాను. ఆయన ఎంపీగా నన్ను ఇక్కడ గెలిపిస్తానని జేడీ గారు అన్నారు. మా మధ్య గొడవలు లేదు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలు మనకొద్దు, మోదీ మనకొద్దు. శుక్రవారం వస్తున్నాడు, స్టీల్ ప్లాంట్ అమ్మను అంటాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికే అమ్మేశారు 33,000 ఎకరాలు, మిగిలింది సగమే, 15-16,000 ఎకరాలే ఉన్నాయి. అదానికి అమ్మిలేదు. ఎయిర్పోర్టు, కనవరం పోర్టు అమ్మేశారా లేదా? అనుమానమా? మీడియా మిత్రులు తెలుసా మీకు? అన్ని అమ్మేశారు. మరలా ఈ మధ్య 2,000 ఎకరాలు. కనుక మీకు దేశం పట్ల ప్రేమ ఉంటే, దేశం శాంతిగా ఉండాలి అంటే, గొడవలు అవ్వకూడదు అంటే
హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు. లేదు, బ్లడ్ షెడ్, దేశం బ్లడ్ షెడ్ అయిపోతుంది. వినండి, నా ప్రాణం పోయినా పర్వాలా, నా ప్రవచనాలు మాత్రం చూపించుకోండి మీడియా మిత్రులు. అప్పుడు చూడకండి, నా ప్రాణం పోయిన తర్వాత చూపించండి, నేను బ్రతుకుంటుండగా చూపించండి. నేను తప్ప మీడియా ఓనర్స్, రిపోర్టర్స్ అందరికీ తెలుసు. మోదీ, అదానీని, ఈ గుజరాతీల్ని, ఈ జై శ్రీరామ్ రాడికల్స్, దళితులను చంపుతున్న వారిని ఢీకొనేవారు లేరు. ఎందుకంటే నేను శాంతిని కోరేవారు. రాముడు కరోనా పీడ అన్నాడు కత్తి మహేష్, ఖండించాను. హైదరాబాద్ లో, తెలంగాణలో వద్దు, నువ్వు ఇతర దేవతలను దూషించొద్దు ఎవరిని. మరి లక్షల మంది క్రైస్తవ పాస్టర్లు, క్రిస్టియన్స్, ముస్లింని దేశం అంతా చంపేస్తున్నారు. మోదీ ఖండించాడా? జగన్ ఖండించాడా? మణిపూర్ ఘటనలు చంద్రబాబు నాయుడు ఖండించాడా? పవన్ కళ్యాణ్ ఖండించాడా? నాతో లేనివాడు నాకు విరోధి అన్నాడు ప్రభు. శాంతి శాంతి శాంతి, ప్రజాశాంతి పార్టీని కోరుకోండి. టైం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థులందరూ 7564441275 ప్రతి నియోజకవర్గంలో 10-20 మంది ఒకటైపోండి. మంచి క్యాండిడేట్ వెళ్ళండి, పెట్టండి, గెలిపించండి. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్దపల్లి ఎంపీ సీట్ నాకు ఇమ్మని లెటర్ పంపించారు. రాత్రి మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సార్ నా దగ్గర వాళ్ళలాగా 100 కోట్లు లేవు ఖర్చు పెట్టుకోవడానికి, 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకోండి చాలు. యూత్ అంతా, నిరుద్యోగులందరూ ఓటేసేస్తారు. ఈచ్ వన్ రీచ్ 100. ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి. దేశ రక్షకులు కండి మీడియా మిత్రులారా, రాష్ట్ర రక్షకులు కండి. మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడండి. లేదా 2 నెలలు ఎలక్షన్ తర్వాత రక్త పాపం చూడబోతున్నారు. మణిపూర్ లాంటి 100 రెట్లు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.